టుడే ఎర్లీ మార్నింగ్ లేచింగ్ వామో సూర్య బ్రో ఎండగట్టి కోటింగ్. హే గాయ్స్, నమస్తే మామ. తలపైన కిరీటం ఏంటి అనుకోకండి, హెడ్ వాష్ చేశాను. అయినా మా అమ్మ చూసినా అలాగంటుందిలేండి. ఇంతకీ టుడే అవుటింగ్ అనమాట. మై బ్రో కమింగ్. దేనికి వెళ్తామో మాకు కూడా తెలియదు, కానీ వెళ్తాం. మై బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ ఈజ్ ఆల్సో కమింగ్. సో పిక్ చేసుకుని స్టార్ట్ అయిపోయాం. మై బ్రదర్ డిపాజిటింగ్ మనీ, మీ అండ్ మై బ్రో ఫ్రమ్ అవుట్ సైడ్ సీయింగ్. తర్వాత స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్లీ మేము ట్రిపుల్ రైడింగ్ ని ప్రోత్సహించము, కానీ ఇది ఒక హఠాత్తు పరిణామం వల్ల తస్కరించవలసి వచ్చింది. మీరైతే అసలు ట్రై చేయకండి. మధ్యలో రైల్వే గేట్ క్లోజ్, గొర్రెలు కమింగ్, అందరూ పీపీ అని హార్న్ కోటింగ్. ఇంకా ఆర్జేవై ఎంటర్ అవగానే విశాలంగా ఉందని విశాల్ మాటలోకి వెళ్ళిపోయాం. ఇంకా వెళ్ళాక ఖాళీగా ఉంటామా, నేను ఇక్కడ ఏదైతే చేస్తుంటే వీడిక్కడ ఎవరూ చూడకుండా ట్యాక్స్ లాగేస్తున్నాడు. తర్వాత టాయ్స్ సెక్షన్ కి వెళ్ళగానే మాలో ఉన్న ఆటగాడు మేల్కొన్నాడు. ఇంత విశాలంగా ఉన్న విశాల్ మట్టిని చూసి విసుగు పుట్టింది. ఆ విసుగుతో ఆకలి వేసింది. ఇంకా స్టార్ట్ అయ్యి స్టార్ దర్బార్కి వచ్చేసాం. ఇక్కడ దమ్ బిర్యానీ అయితే ఫేమస్. నేను డిగ్రీలో ఉన్నప్పుడు మధ్యాహ్నం గోడ దూకి ఇక్కడికే వచ్చేవాళ్ళం. వీడి రోజు వెజ్ అంట, సో మొగలై పన్నీర్ బిర్యానీ చెప్పాడు, బాగుంది. మేము చికెన్ మ్యాజెస్టిక్ ఇంకా దమ్ బిర్యానీ చెప్పాం. చికెన్ మ్యాజెస్టిక్ తేడా కొట్టిన దమ్ బిర్యానీ అయితే ఎప్పటిలాగానే బాగుంది. తర్వాత జూడియోకి వెళ్ళి మన బ్రో బర్త్డే షాపింగ్ చేసి షాపింగ్ అయిన వెంటనే డిజర్ట్స్ తిందామని ఫ్యూషన్ కి వచ్చేసాం. అంబియన్స్ అయితే బాగుంది. మనోడు చాక్లెట్ ప్లస్ బ్రౌనీ ట్రిపుల్ లేయర్ ఫ్యూషన్ చెప్పాడు. నేను ఫ్యూషన్ స్పెషల్ ఐస్ క్రీమ్ ట్రై చేశాను, బాగుంది. ఐస్ క్రీమ్ లానే ఉంది. అదేదో మ్యాటర్. వీడియోని ఇస్తే లైక్ చేసి ఫర్ మోర్ వీడియోస్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. ఉంటాను, బాయ్.